ఈ అబ్బాయి ఒక పాప దగ్గరికి వెళ్లి ఆ పాప చేతి వేలు విరిగిపోయిందని కనిపెట్టేస్తాడు. అప్పుడే పక్కనే ఉన్న పిల్లాడి ఐస్ క్రీమ్ ని తీసుకుని ఐస్ క్రీమ్ ని తినేసి ఆ పుల్లతో ఈ పాప వేలుకి కట్టు కడతాడు. అప్పుడే ఆ పాప తండ్రి అక్కడికి రావడంతో ఈ వ్యక్తి నాన్నతో పాపని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి, లేకపోతే వేలు శాశ్వతంగా తీసేస్తారు అని అంటాడు. దాంతో నాన్న వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే డాక్టర్లు ఈ పాప వేలుని చూసి ఈ కట్టు కట్టకపోయి ఉంటే ఈ పాప వేలు మొత్తాన్నే తీసేయాల్సి ఉండేది అని అంటాడు. ఇది విన్న పాప షాక్ అయిపోతుంది. అప్పుడే వీళ్ళిద్దరూ బయటకి వస్తే ఆ అబ్బాయి వీళ్ళకి నీళ్ళని సప్లై చేస్తూ ఉంటాడు. దాంతో నాన్న నువ్వెవరు అని అడగబోతుంటే అప్పుడే అతనికి దగ్గు వచ్చేసి ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. దాంతో ఈ అబ్బాయి నాన్న గుండె పైన చెయ్యి పెట్టి చెక్ చేస్తూ ఉంటే నాన్న వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇలాంటివంతా నాన్న నమ్మడు. ఆ తర్వాత నాన్నకి ఉన్నట్టుండి హెల్త్ చాలా చెడిపోతూ ఉంటుంది. పాప అక్కడున్న డాక్టర్స్ అందరినీ హెల్ప్ కోసం అడుగుతూ ఉంటే హాస్పిటల్లో ఒక యాక్సిడెంట్ కేసు రావడం అందరూ ఆ కేసులోనే బిజీగా ఉంటారు. పాప మాటలు ఎవరు పట్టించుకోరు. అప్పుడే ఒక డాక్టర్ అక్కడికి వచ్చి నాన్నని చూస్తుంది. నాన్నని చెక్ చేసి నాన్న లంగ్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి అబ్బాయి వచ్చి లంగ్స్ లో కాదు గుండెలో ప్రాబ్లం ఉంది అని అంటాడు. కానీ ఆ డాక్టర్ అతని మాటల్ని పట్టించుకోదు. ఆ తర్వాత నాన్నని ట్రీట్మెంట్ కోసం లోపలికి తీసుకుని వెళ్తుంది. అబ్బాయి కూడా వీళ్ళతో వెళ్తాడు. అప్పుడే లిఫ్ట్ లో నాన్న స్పృహ కోల్పోతాడు. అప్పుడే ఇతను నాన్న గుండెపై చేపెట్టి గుండె చప్పుడు చెక్ చేస్తే అది మెల్లిమెల్లిగా ఆగిపోతూ ఉంటుంది. దాంతో ఈ అబ్బాయి డాక్టర్స్ తో హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే సర్జరీ చేయాలి అని అంటాడు. దాంతో సీనియర్ డాక్టర్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళంతా బిజీగా ఉంటారు. అప్పుడే డాక్టర్స్ అందరూ చాలా టెన్షన్ లో వచ్చేస్తారు. అప్పుడే ఈ పాప అబ్బాయి చేతిలో 5 రూపాయలు పెట్టి మా నాన్నని ఎలాగైనా కాపాడండి అని చెప్పి ఏడుస్తుంది. ఇది చూసిన ఇతను చాలా ఎమోషనల్ అయిపోయి తనే డాక్టర్ లాగా మాస్క్ వేసుకుని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే పక్కనే ఉన్న డాక్టర్ ఇతని కళ్ళని ఇతను నీళ్లు సప్లై చేసే వ్యక్తిని చూసి షాక్ అయిపోతుంది. కానీ అతను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ లాగా అతనికి ఆపరేషన్ చేసి బ్రతికిస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.